హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు మెనోపాజల్ లేడీ ప్రెగ్నెంట్ అవ్వచ్చా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు మెనోపాజ్ వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ అనేది ఆగిపోయినప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓవరీస్ అంటే గర్భసంచి పక్కన అండాశయాల పనితీరు కూడా ఆగిపోతుంది. దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ FSH హార్మోన్ కానీ, LH హార్మోన్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో యూజువల్గా అంటే మనకు మెనోపాజ్ వచ్చినప్పుడు ఓవరీస్ పనితీరు అనేది అసలు ఉండదు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు లోపల గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం అనేది పెరుగుదల కూడా ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏంటంటే వీ ప్రిపేర్ ద ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల లైనింగ్ని పెరుగుదల కోసం మనం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ పెట్టి మళ్ళీ పీరియడ్స్ వచ్చేటట్టుగా చేస్తాం. అలా ఒక 2 to 3 months ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి లోపల లైనింగ్ ఫ్రెష్ లైనింగ్ వస్తుంది, ప్లస్ పీరియడ్ రావడానికి కూడా హెల్ప్ చేసి. సో వన్స్ ఎండోమెట్రియం రెడీగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆల్రెడీ ఫామ్ చేస్తాం కదా ఎంబ్రియో ఫామ్ అయిన దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో ఇలా అంటే చాలామందికి డౌట్, మెనోపాజ్ వచ్చేసిందంటే పీరియడ్స్ ఆగిపోయినాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉందా లేదా అనేది. సో దాని గురించనే ఇది చేసాము. అండ్ దెన్ మోరోవర్ ఏంటంటే ఈ యూజువల్గా అంటే లైక్ IVF అంటే యూజువల్గా డోనర్ రూసైటే తీసుకునేది ఉంటుంది, హస్బెండ్ స్పర్మ్తో మనం ఎంబ్రియో ఫామ్ చేస్తాం. సో ఇలా మెనోపాజల్ లేడీస్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు అసలు ఇప్పటికి ఒకసారి కూడా కన్సీవ్ అవ్వని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో ఇండికేటెడ్. లేదు కన్సీవ్ అయ్యి చైల్డ్ ఇఫ్ దే హ్యావ్ లాస్ ద చైల్డ్ అంటే బేబీ ఏదో రీజన్ వల్ల చనిపోవడమో అలా ఉండి వాళ్ళకి మెనోపాజ్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకు కూడా మనం ఇలా మెనోపాజ్ అటైన్ అయినా కానీ లోపల ఎండోమెట్రియం ప్రిపరేషన్ చేసుకొని ఎప్పుడైతే లైనింగ్ లేయర్ బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.